కెరీర్ కీలక దశలో ఉన్న టైంలో తని ఒరువున్ అనే రీమేక్ సినిమా చేస్తున్నానంటూ అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే రేసు గుర్రం లాంటి సెన్సేషనల్ హిట్ అందించిన సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయడం, అల్లు అరవింద్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ నిర్మించడంతో అంతా చాలా ఎగ్జైటింగ్గా ఎదురుచూశారు. ఆ ఎగ్జైట్మెంట్ని ఎన్నో రెట్లు పెంచేశాయి ధ్రువకి సంబంధించిన టీజర్ ఇంకా ట్రైలర్. ఈ సినిమా కథ విషయానికి వస్తే చిన్నప్పటి నుండి పోలీస్ అవ్వాలన్న ఎయిమ్తో పెరుగుతాడు అనాథ అయిన హీరో. అనుకున్నట్టే పోలీస్గా ట్రైనింగ్ తీసుకుంటూనే క్రైమ్ జరిగిన తర్వాత క్రిమినల్ని పట్టుకోవడం కాదు, క్రైమ్ చేసే క్రిమినల్ని టార్గెట్గా పెట్టుకోవాలనుకుంటాడు. అలా తన తెలివితేటలతో వేల మంది క్రిమినల్స్ని కంట్రోల్ చేసే బిజినెస్ మ్యాన్ సిద్ధార్థ అభిమన్యు గురించి తెలుసుకుని తన ఎనిమిగా సెలెక్ట్ చేసుకుంటాడు. అయితే ఆ విషయం తెలుసుకున్న విలన్ తన బ్రెయిన్ గేమ్తో హీరోతో ఆటాడుకుంటాడు. అయితే హీరో ఎలా ఆ విలన్ ఆట కట్టించి తన ఎయిమ్ని ఫుల్ఫిల్ చేసుకున్నాడన్నది కథ. వినడానికి ఎగ్జైట్మెంట్తో కూడిన ఈ పాయింట్ని నమ్మి సినిమా చేయడానికి ఒప్పుకున్న రామ్ చరణ్ని కంగ్రాచులేట్ చేయాలి. ఏదోలా సినిమా చేసేయకుండా పోలీస్ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా రావడం కోసం బాడీని అథ్లెటిక్ లుక్లోకి మార్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం స్క్రీన్ మీద క్యారెక్టర్లో రిఫ్లెక్ట్ అయ్యి పర్ఫెక్ట్ కాప్గా అదరగొట్టాడు. అలాగే బాడీ లాంగ్వేజ్, లుక్స్, డిక్షన్ అన్నింటిలో చరణ్ తీసుకున్న కేర్ ధ్రువకి స్పెషల్ అసెట్స్. ఇక రకుల్ కూడా ధ్రువ కోసం చాలా కష్టపడింది. సాంగ్స్లో గ్లామర్ని గుప్పిస్తూ మిగతా చోట పెర్ఫార్మెన్స్తో అలరించింది. లుక్స్ పరంగా మిగతా సినిమాల కంటే మెచ్యూరిటీ కనిపించింది, ఫెయిర్గా అనిపించింది. ఇక పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ హై స్టాండర్డ్స్లో ఉంది. ముఖ్యంగా కాశ్మీర్ ఎపిసోడ్, హీరో విలన్స్ మధ్య సీన్స్, సాంగ్స్లో సినిమాటోగ్రఫీ పీక్స్లో ఉంటుంది. ఓవరాల్ సినిమాకి మెయిన్ పిల్లర్గా నిలిచింది సినిమాటోగ్రఫీ. ఇక ఈ సినిమాతో తెలుగులోకి ఇంట్రడ్యూస్ అయిన హిప్ హాప్ తమిళ సాంగ్స్లో ఇరగదీశారు. ఆర్ఆర్లో ఇంకొంచెం ఎఫర్ట్ పెడితే బాగుండేది అనిపిస్తుంది. బాలీవుడ్ ఫేమస్ కొరియోగ్రాఫర్ బాస్కో సీజర్ కొరియోగ్రఫీ చేసిన ట్రాక్ రిచ్గా అనిపించింది. ఇక ఎడిటింగ్ పరంగా స్పెషల్ ఎఫర్ట్ పెట్టిన నవీన్ నూలి చాలా స్టైలిష్ కట్స్ ఇచ్చాడు. అలాగే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అయిన సురేందర్ రెడ్డి ఈ రీమేక్ సినిమాని తీర్చిదిద్దిన విధానం చాలా డీసెంట్గా ఉంది. అవసరమైన చిన్న చిన్న చేంజెస్ చేసి ఓవరాల్గా బాగా డీల్ చేశాడు. ఇక సినిమాకి కీలకమైన హార్ట్ లాంటి రోల్లో నటించిన అరవింద్ స్వామి గురించి స్పెషల్గా చెప్పుకోవాలి. స్టైలిష్ విలన్గా అరవింద్ స్వామి యాటిట్యూడ్, సటిల్ రియాక్షన్స్, స్మైలీ విలనీ లుక్స్ అన్నీ ఒక రేంజ్లో ఉండి కొత్త తరహా విలన్ని పరిచయం చేశాయి. ఆ పాత్ర కోసం అతనే కావాలని ఎందుకు పట్టుబట్టారో సినిమా చూస్తే అర్థమవుతుంది. చరణ్కి పోటాపోటీగా నటిస్తూ అక్కడక్కడ డామినేట్ కూడా చేశాడు. అయితే క్యారెక్టర్ ఎలివేషన్ కోసం డైరెక్టర్ ఫ్రీడమ్ ఇచ్చాడని కన్వే అవుతుంది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ గీతా ఆర్ట్స్ రేంజ్లోనే ఉన్నాయి. టోటల్గా సీరియస్ టోన్లో యాక్షన్ ఫ్లేవర్తో ఉన్న సినిమాలో పోసాని పేల్చిన డైలాగ్స్ నవ్వులు పూయించాయి. ఇక మిగతా వాళ్ళంతా పాత్రల పరిధి మేర కథకు అవసరమైనంత వరకు బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. అన్ని ఎలిమెంట్స్ సమాహారంగా రూపుదిద్దుకున్న ధ్రువలో మిస్ అయిన చిన్న ఎలిమెంట్ ఎమోషన్. అది కూడా ఉండుంటే ఆ ఫుల్ఫిల్మెంట్ వేరేగా ఉండేది. ఇక టైటిల్ డిజైన్లో వాడిన 8 అనే ఎలిమెంట్ని ఎలివేట్ చేసిన తీరు బాగుంది. ఒరిజినల్లో థీమ్ అదే అయినా క్యూరియాసిటీ కోసం దాన్ని సపరేట్ చేశారు, స్పెషల్గా చూశారు. ఇక ధ్రువతో కలిపి రిలీజ్ చేసిన సెకండ్ల నిడివికల ఖైదీ నెంబర్ 150 టీజర్ ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ అందరికీ స్పెషల్ కిక్ ఇచ్చింది. ఓవరాల్గా ధ్రువ బాక్స్ ఆఫీస్ దగ్గర తన పంచ్ పవర్ని ఓ రేంజ్లో చూపిస్తుందనడంలో నో డౌట్. మాస్క్ నచ్చే అన్ని ఎలిమెంట్స్ని క్లాసీగా తీర్చిదిద్దడం ధ్రువకి ఉన్న మేజర్ ప్లస్ పాయింట్. సో ఏబీసీ అనే తేడా లేకుండా అన్ని చోట్ల అందరినీ అలరిస్తుంది ధ్రువ. అయితే కామెడీ, రొమాన్స్ లాంటి రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకోకూడదు అనేది కండిషన్. ఇక చరణ్ ఆశించినట్టు ఓవర్సీస్ మార్కెట్లో కూడా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ఈ వీకెండ్లో ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఎంజాయ్ చేసే డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ స్టైలిష్ ఎంటర్టైనర్ ధ్రువ. ఈ సినిమా బెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. కిల్ పైరసీ, సేవ్ సినిమా. లడ్డు చల్లబడిపోతాంది. ముదురంటే నాకు చాలా అసహ్యం. చూడు గుండ్రంగా అలా ఉందో, ఒక వంపు లేదు చంపు లేదు. నువ్వేమన్నా పెద్ద మహేష్ బాబు అనుకుంటున్నావా? తిడతారేంటండి? నొత్తినాయలా